RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో శ్రీ సాయి బాలాజీ అగ్రోటెక్ రైస్ మిల్ యాజమానులు శివకుమార్, మనీష్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మాట్లాడారు. మా రైస్ మిల్లుపై కక్ష సాధింపు కోసమే దాడులు చేస్తూ ఉన్నారని, డీటీలు రాజ్ కుమార్, శ్రీనివాస్ 2,80,000 ఇవ్వాలని డిమాండ్ చేయక 80,000 రూపాయలు ఇచ్చామని, దీన్ని సాక్ష్యంగా ఉందని, దాడులకు నిరసన హైకోర్టులో కేసు వేశామని తెలిపారు. డబ్బులు ఇవ్వనందుకే అధికారులు మాపై కక్ష గట్టి పై అధికారులకు తప్పుడు సమాచారం అందించి మాపై లేనిపోని ఆరోపణ చేస్తున్నారని రైస్ మిల్ యజమానులు శివకుమార్, మనీష్ మీడియా సమావేశంలో ఆరోపించారు. ప్రతి నెల జరిగే పీవీఆర్లో వరి ధాన్యం బస్తాలు ఎలాంటి అవకతవకలు లేకుండా ఉన్నాయని, సంతకం చేసిన వారు ఈ నెల 23వ తేదీ రోజు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైస్ మిల్కు తాళాలు పెట్టి సీల్ వేశారని, 26వ తేదీ రోజున నాకు నోటీసులు ఇవ్వకుండానే రైస్ మిల్లు తాళాలు పగలగొట్టి సోదాలు నిర్వహించారని పేర్కొన్నారు. రబీ సీజన్లో వరలు ప్రభుత్వం కేటాయించిన వాటికంటే ఎక్కువగా తీసుకోవాలని చెప్పిన అధికారులు ఈ రోజు మాపై నిందలు మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 26,000 బస్తాలు తేడా ఉన్నాయని పై అధికారులకు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఇది ఒక డీటీలు రాజ్ కుమార్ మరియు శ్రీనివాస్ డీటీలు గారు ఇద్దరు కలిసి కక్ష సాధింపుతో చేసిన పని అని పూర్తిగా అర్థమైపోతుంది. ఎందుకంటే మేము వాళ్ళ పై అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి పై అధికారులను రప్పించి మా మిల్లులోనికి పంపించి డిఎం గారు కూడా డిఎస్ఓ గారు డీటీలు గారు అందరూ తప్పుడు కౌంటింగ్ చేసి 122 బ్యాగులు ఉన్నాయి, వీళ్ళ 5,93,00,000 మాల్ లేదు అని చెప్పడం చాలా తప్పు. ఎందుకు అంటే 122 బ్యాగులు ఉంటే రైస్ మిల్ పరిస్థితి ఏముంటుంది? ఈరోజు వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే ఇవాళ కక్ష సాధింపుతో మా మిల్లుపై దాడులు జరుపుతున్నారు. ఇది మాత్రం చాలా గమనించదగ్గ విషయము. రెండోది ఏంటంటే మేము కోర్టుకి వెళ్ళిపోతున్నాము, కోర్టుకి ఆల్రెడీ వెళ్ళినాము. కోర్టు తీర్పు ఎలా వస్తే అలా మేము నడవడానికి సిద్ధం. ఇవాళ పరువు నష్ట దావా ఇస్తున్నాం, దానిపైన కూడా కోర్టు ఎలా స్పందిస్తే వాళ్ళు మేము ముందుకు వెళ్ళడానికి తయారు. డీటీ శ్రీనివాస్ గారు 2,40,000 డిమాండ్ చేసిండు. 80,000 రూపాయలు ముట్టినాయి. దాని వాయిస్ రికార్డ్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మిగతా పైసలు ఇవ్వలేదు కాబట్టి ఈ కక్ష సాధింపు చర్య కోసం ఎక్కడా మిల్లు సీజ్ చేసిన దాఖలాలు లేవు, తాళాలు వేసిన దాఖలాలు లేవు. పీవీకి వచ్చిన ముందు తక్కువ ఉంటే తాళాలు వేసేదేమో కానీ తక్కువ లేకముందు తాళాలు వేసిన దాఖలాలు ఎక్కడా లేవు. మా ఒకటే మిల్లు ఫస్ట్ టైం మొత్తం తెలంగాణ స్టేట్లో. మేము ఓన్లీ పరువు నష్ట దావా వేసుకొని కోర్టును ఆశ్రయించి అసలు మాకు ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుందో తెలుసుకోవడానికే మేము ముందు. సాయి బాలాజీ రైస్ మిల్లు జరిగిన సంఘటన గురించి ఖండిస్తూ మాపై కక్ష సాధింపు చర్యలో భాగంగా శ్రీనివాస్ అండ్ రాజ్ కుమార్ డీటీ గారు ఇద్దరు వాళ్ళు అనుకున్నంత మేము డబ్బులు ఇవ్వలేదని దురుద్దేశంతో పై అధికారులకు తప్పుడు సమాచారం చేకూరుస్తూ ఇది మేము ఈ మిల్లుని సీల్ చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచనతోనే 21 నుండి 26వ తారీఖు వరకు 5 రోజుల నుండి మా ఒక్క మిల్లు చుట్టే తిరుగుతూ ఎలాగైనా సీల్ చేయాలి అని వాళ్ళకు మనసులో పెట్టుకొని లోనికి చొరబడి ఫస్ట్ తాళం వేశారు. దానికి కూడా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సాక్షుల్ని వాళ్ళే పెట్టారు, వాళ్ళే తాళం వేశారు. మళ్ళీ నిన్న వాళ్ళే తాళం పగలగొట్టారు. తాళం వేయడము, తాళం తీయడము రెండు వాళ్ళ పనులే. లోన 122 బ్యాగులే పట్టున్నాయని మా డిఎం గారితో చెప్పించారు. మరి 122 బ్యాగులు ఉంటే అంత పెద్ద రైస్ మిల్లు 122 బ్యాగులు ఉంటే అది నమ్ముతారా ఎవరైనా? అది చెప్పడానికి కూడా కనీసం అర్హత లేకుండా అతను మాట్లాడుతున్నారు. డిఎం గారికి కూడా తప్పుదోవ పట్టించి, డిఎస్ఓ గారికి తప్పుదోవ పట్టించి వీళ్ళు అనుకున్నంత డబ్బులు మేము ఇవ్వకుంటే ఇలా కక్ష సాధింపు చేస్తూ ఎలా అయినా మిల్లుకు ఆస్తి నష్టము మరియు వీళ్ళకి పరువు నష్టము రెండు కావాలనే ఉద్దేశంతో నిన్నటి వరకు చేయడం జరిగింది. ఇది చాలా బాధాకర విషయం. మేము దీన్ని కోర్టుకు అప్రోచ్ అయ్యాము. కోర్టు నుండి వాళ్ళకు సమన్లు వెళ్తాయి. ఆ కోర్టు ఎలా తీర్పిస్తే దానికి మేము నడవడానికి మేము ఆలోచిస్తాం. శ్రీ సాయి బాలాజీ మాకు రబీ ఇవ్వడం జరిగింది, ఖరీఫ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ లోటుపాట్లు లేవు. ప్రతి నెల వచ్చి పీవీ చేస్తారు. డిఎస్ఓ గారు, డిటిఓ గారు ముందు 18th రోజే వచ్చారు, వచ్చి చెక్ చేశారు. సరే మీరు ఏ రిజిస్టర్ కరెక్ట్ చేసుకోండి అని చెప్పారు. ఇంకో గోడం ఉంది అంటే దానికి కూడా ఒక లెటర్ తీసుకురండి అని చెప్పారు. అంతా బాగా చెప్పారు. 21కు ఈ డీటీలు ఇద్దరు శ్రీనివాస్ అండ్ రాజ్ కుమార్ వీళ్ళ కక్ష సాధింపు చర్య ప్రకారం వాళ్ళు ఏమనుకున్నారో ఏమో వచ్చి వట్టిని సీజ్ చేసి
ఆ సీజుకు మా పరువుకు భంగం కలిగిందని మేము రాలేదని ఇవాళ మొత్తం తాళాలు పగలు కొట్టి రచ్చ చేసి అన్ని కౌంటబుల్ తప్పచెప్పి దీన్ని మీడియాకు మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా తయారు చేశారు. దీని మీద మేము పరువు దవాయిస్తున్నాం. ముందు కోర్టు కూడా ఇది ఎట్లా సీజ్ చేసారు, వాళ్ళకి ఎంతవరకు రైట్స్ ఉన్నాయి, మాకు ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా కోర్టు ద్వారా తెలుసు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇంతకుముందు 2,40,000 డిమాండ్ చేశారు. అందులో 80,000 ఇచ్చినాం. ఆ 80,000 ఇచ్చిన దానికి కూడా వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. మేము అంటే ఇచ్చే ముందు ఒకటే చెప్పినాం, సార్ అప్పుడు ఒక 10 ముట్టిన తర్వాత 20 ముట్టి నీకు ఇప్పుడు 50 ఇస్తున్నాం సార్ అని. ఓకే అన్నాడు, తీసుకున్నాడు. ఇంకో 20 ఇవ్వండి, ఇంకో 20 ఇవ్వండి అని డిమాండ్ చేసిండు. సరే నేను ఎప్పుడు అనలేదు. రాజ్ కుమార్ కూడా ఒక వైట్ బండల్ తీసుకెళ్ళాడు, దాదాపు 30,000 కాస్ట్ చేసేది. దాన్ని అడిగితే నీకు ఎక్కడైనా సాయం చేయమా అన్నాడు. సాయం కాదు సార్, నాకు వైట్ బండల్ కావాలి అంటే చెప్పేసి ఇక వాళ్ళిద్దరు కలిసి కక్ష సాధింపు చర్యగా వాళ్ళు తీసుకున్న చర్య. ఇప్పుడు మొత్తానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము కోర్టు ఆశ్రయిస్తున్నాం. కోర్టు ద్వారానే అది ఎందుకు సీజ్ చేసిండ్రు, వాళ్ళకి ఎంతవరకు రైట్స్ ఉన్నాయి, సీజ్ చేసేయడానికి ఒక రోజు పర్మిషన్, ఒక 15 గంటలు పర్మిషన్ ఇచ్చడానికి వాళ్ళ పర్మిషన్ ఉందా లేదా, సీజ్ చేసుకోవచ్చా అనేది. మేము ఏదో తారుమారు చేస్తామంటే బస్తాలు అయితే తారుమారు చేయలేము కదా, దానికోసమే పరువు నష్ట దావా వేస్తున్నాం. ఇటు ఎందుకు సీజ్ చేసిండ్రు అన్న దానికోసం కోర్టు ద్వారా